అసలు ఇట్లా ఆన్సరబుల్ చేసేది ఎవరు వాళ్ళ దాంట్లో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక తవ్వకాలది నిరంతరం రాసేవాళ్ళు కదా జగన్ మీదన. అక్కడ ఇసుక తవ్వేసుకుంటున్నాడు, ఇక్కడ ఇసుక ఏది ప్రభుత్వ అధికారిక ఇసుకది అక్కడ టెండర్. ప్రభుత్వానికి 700 కోట్ల ఏడాదికి ఆదాయం వచ్చేది అది, కానీ దోచుకున్నాడని రాశారు. ఇవాళ ఉచిత ఇసుక అని దోచుకోవడం కాకపోతే ఇంకేముంది? డబ్బులు లేకుండా ఎవరికైనా ఇసుక వస్తుంది? అప్పుడు తవ్వితే దుర్మార్గం, ఇప్పుడు తవ్వితే సన్మార్గం. అప్పుడు కరెంటు కోతలు వస్తే అసమర్థత, ఇప్పుడు కరెంటు కోతలు వస్తే కామన్. సంక్షేమ పథకాలు ఇస్తే ఆ రోజున ఇవ్వలేదని చెప్పేవాళ్ళు, ఇంకా 10 మంది దగ్గారు. జగన్ ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనలేదా 1,00,000 మందికి తీసేశారు, 50,000 మందికి తీసేశారని? ఎన్నిసార్లు అనలేదు? అదే వీళ్ళు 6 లక్షల మందికి పెన్షన్లు తీసేస్తే రాసేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు. అక్కడ మాట్లాడేవాళ్ళు 2-3 ఇప్పుడు యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ నడిచిపోతున్నారు. అక్కడ కన్స్ట్రక్టివ్ వే ఎక్కడ ఉంది? కార్యకర్త నువ్వు అట్లా చేస్తా ఉంటే నేను పిలుస్తాడు నాయకుడు, అలా చేయట్లేదే. కార్యకర్త చేసుకోవాలి. నువ్వు రికగ్నైజేషన్ ఎట్టాగా వస్తుంది? చంద్రబాబు నాయుడు ప్రతి కార్యకర్తని కేకేసి చెప్తాడా నువ్వు ఇట్లా రాయని? ఆ కార్యకర్త చేసిన వాడిని లోకేష్ టీం రికగ్నైజ్ చేసి పిలుస్తోంది. అవసరమైతే చంద్రబాబు దగ్గర కూర్చోబెడుతుంది, ఒకసారి నమస్కారం పెట్టి ఫోటో తీర్చిపో.